శ్రీమాత్రే నమః. శివదుర్గ ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం మహాశివరాత్రి అసలు కథ గురించి తెలుసుకుందాం. సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి చెప్పిన కథ. మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన రోజు. ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ పరమశివుని అనుగ్రహం లభిస్తుంది. అంతటి పవిత్రమైనటువంటి ఈ మహాశివరాత్రి కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఒకనాడు కైలాసంలో మేను పర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై కూర్చున్నారు. ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణంలో పార్వతీదేవి తన మనసులోని సందేహాన్ని పరమశివునితో చెప్పింది. ప్రభు, భూలోకంలో మానవులు పాపాలు చేస్తూనే ఉంటారు. వారు చనిపోయిన తర్వాత వారి పాపాలను ఎలా పోగొట్టుకోగలరు? ఒకవేళ భూమి మీద బ్రతికుండగానే ఏ వ్రతం చేస్తే వారికి మోక్షం లభిస్తుంది? ఏ వ్రతం అంత పవిత్రమైంది? దయచేసి నాకు తెలియజేయండి అని పార్వతీదేవి ప్రశ్నించింది. అప్పుడు కరుణామయుడైనటువంటి ఆ బోలాశంకరుడు చిరునవ్వుతో ఈ విధంగా బదులిచ్చాడు. దేవి, మహాశివరాత్రి వ్రతం అత్యంత పవిత్రమైంది. మాఘమాస బహుళ చతుర్థి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక్కసారి కూడా ఈ వ్రతం చేస్తే యముని భయం దూరమవుతుంది, ముక్తి లభిస్తుంది. దీనికి దృష్టాంతంగా ఒక అద్భుతమైన కథను చెబుతాను, జాగ్రత్తగా విను అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పరమశివుడు పార్వతీదేవితో చెప్పినటువంటి ఆ అద్భుతమైన కథ పూర్వకాలంలో మధ్య దేశంలో ఒక చిన్న గ్రామంలో చిత్రబాను అనే వేటగాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు అడవికి వెళ్లి జంతువులను వేటాడి వాటిని అమ్మి అలాగే వాటి యొక్క మాంసాన్ని తిని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. చాలా పేదవాడు. తన కూతురు పెళ్లికి కావలసిన డబ్బు లేకపోవడంతో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. చివరికి ఒక వ్యాపారి వద్ద అప్పు తీసుకుని తన కూతురికి పెళ్లి చేశాడు. ఆ విధంగా ఉంది తన పరిస్థితి. కానీ నిర్ణీత సమయంలో అప్పు తీర్చలేకపోవటంతో కోపగించిన ఆ వ్యాపారి అతన్ని పట్టుకొని చెరసాలలో బంధించాడు. ఆ రోజు యాదృచ్ఛికంగా మహాశివరాత్రి. చెరసాల వద్ద పండితులు భక్తులకు శివ పురాణ కథలు వినిపిస్తూ ఉన్నారు. చిత్రబానుడు కూడా ఆ పవిత్ర శివ కథల్లో శ్రద్ధగా విన్నాడు. వేరే గత్యంతరం లేక ఆ మాటలు తన చెవిన పడుతూనే ఉన్నాయి. ఇక సాయంత్రం అయినప్పుడు వ్యాపారిని బ్రతిమలాడుకున్నాడు. కాళ్ళ వేలలా పడ్డాడు. దయచేసి ఈ రోజు నన్ను వదిలేయండి, రేపటికల్లా అప్పు మొత్తాన్ని తీర్చేస్తాను అని ఎంతగానో వేడుకున్నాడు. ఆ వ్యాపారి అతని మాటను నమ్మి వదిలేశాడు. ఇక చెరసాల నుండి విడుదలైనటువంటి చిత్రబాను వెంటనే మళ్ళీ వేటకు బయలుదేరుతాడు. జంతువుల కొమ్ములు, దంతాలు, చర్మం, మాంసం అన్నిటినీ అమ్మి డబ్బు సంపాదించి రేపు వ్యాపారికి అప్పు తీర్చాలి అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు. అడవి అంతా పిచ్చివాడిలా తిరిగాడు. చాలా దాహం మరియు ఆకలి వేసింది. చివరకు ఒక చెరువు దగ్గరికి చేరుకున్నాడు. నీళ్లు తాగి చెరువు పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద మారేడు చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు. ఓహో, ఇక్కడ కూర్చుంటే ఖచ్చితంగా జంతువులైతే వస్తాయి. జంతువులు నీళ్లు తాగడానికి వచ్చేటప్పుడు వాటిని వేటాడటానికి ఇదే మంచి ప్రదేశం. ఆ విధంగా తన మనసులో అనుకున్నాడు. సమయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ తనకు తెలియకుండా ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. ఆ విషయం నిజంగానే తనకు తెలియదు. ఆ చెట్టు కొమ్మల మధ్య దాక్కోవాలి అన్న ఉద్దేశంతో చిత్రబాను అక్కడ ఉన్నటువంటి ఆ మారేడు ఆకులన్నిటినీ త్రుంచి మెల్లగా కింద పడేస్తూ ఉన్నాడు. అతనికి తెలియకుండానే ఆ మారేడు ఆకులు శివలింగం మీద ఒక్కొక్కటి పడుతూ ఉన్నాయి. ఇది ఆ పరమశివునికి పూజ అయ్యింది. కాసేపటికి చీకటి పడింది. రాత్రి అయ్యింది. అప్పుడే ఆ నీటి వద్దకు ఒక గర్భిణీ జింక నీళ్లు తాగడానికి వచ్చింది. చిత్రబాను వెంటనే బాణాన్ని గురిపెట్టాడు. ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఆ జింక వేడుకుంటూ ఈ విధంగా అంది. ఓ వేటగాడా, నేను గర్భిణిని. కొద్దిసేపట్లో నా బిడ్డకు జన్మని ఇస్తాను. నన్ను చంపితే 2 అమాయక ప్రాణాలు పోతాయి. మహాపాపం కూడా నీకు తగులుతుంది. దయచేసి నా బిడ్డను కనే వరకు ఆగు. నా బిడ్డను కన్నాక మళ్ళీ వస్తాను. అప్పుడు నన్ను చంపు.
నీ దగ్గరికి తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చింది. ఆ మాటలు విన్నటువంటి వేటగాడికి తన హృదయంలో జాలి కలిగింది. సరే వెళ్ళు, తిరిగి రావాలి కాని అన్నాడు. ఆ జింక సరే అంటూ వెళ్ళిపోయింది. కాసేపటికి మరో జింక వచ్చింది. మళ్ళీ చిత్రబాను బాణాన్ని సిద్ధం చేశాడు. ఆ జింక మళ్ళీ తనతో ఈ విధంగా మాట్లాడి విన్నవించింది. వేటగాడా, నేను నా భర్తను వెతుకుతున్నాను. అతను ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. నన్ను వెళ్ళనివ్వు. అతన్ని కలిసి మళ్ళీ వస్తాను. దయచేసి నా కోసం కాసేపటి వరకు వేచి ఉండు. ఆ వేటగాడి హృదయం మరింత కరిగింది. సరే వెళ్ళు, మాట మాత్రం తప్పకూడదు అని కోపంతో అన్నాడు. ఆ జింక కూడా వెళ్ళిపోయింది. ఇంతలోనే తన పిల్లలతో కూడా మరో జింక వచ్చింది. చిత్రబాణుడు మూడవసారి ఆ బాణాన్ని సంధించి వేయబోయాడు. మళ్ళీ ఆ జింక కూడా ప్రార్థించింది. దయగల వేటగాడా, నా పిల్లల్లో నా భర్త దగ్గర సురక్షితంగా వదిలేసి వస్తాను. పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నన్ను నమ్ము, తప్పకుండా తిరిగి వస్తాను. అంతే. ఇప్పటికే 2 జింకల్ని ప్రాణాలతో వదిలేసిన చిత్రబాను ఆలోచనలో పడ్డాడు. నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఆకలితో ఉన్నారు. ఇప్పుడు నిన్ను కూడా విడిచిపెట్టేస్తే నేను ఏమి తినాలి? ఆ జింక మాటలు విని నువ్వు ఎలా నీ పిల్లల కోసం ఆలోచిస్తున్నావో ఈ జింక కూడా తన పిల్లల కోసం ఆలోచిస్తుంది అని తన మనసులో తనతో తానే మాట్లాడుకుంటూ ఉన్నాడు. మళ్ళీ కరుణతో ఆ జింకను కూడా విడిచిపెట్టాడు. అది అక్కడి నుండి వెళ్ళిపోయింది. సూర్యోదయం దగ్గరలో ఉంది. వేటగాడికి ఇంకా ఏమీ లభించలేదు. ఆకలి మరింతగా పెరిగిపోతుంది. ఇంతలో 4వ జింక వచ్చింది. అది మొదటి 3 జింకల యొక్క భర్త. అది రాగానే ఇలా అంది. వేటగాడా, ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన 3 జింకలు కూడా నా ప్రియమైన భార్యలు. నువ్వు వాళ్ళని చంపేసి ఉంటే ఆ దుఃఖంలో నేను బ్రతకలేను. నన్ను కూడా చంపేయి, లేదా వాళ్ళను నమ్మినట్లే నన్ను కూడా నమ్ము. నేను వాళ్ళను కలిసి అందరం కలిసి మళ్ళీ నీ దగ్గరకు తిరిగి వస్తాం. మేము ఖచ్చితంగా మా మాటనైతే తప్పం. ఆ మాటలు విన్నటువంటి చిత్రబాణుడికి అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చింది. రాత్రంతా కూడా ఉపవాసంతో గడిచింది. అదే శివరాత్రి వ్రతమైంది. నిద్ర లేకుండా తెల్లవార్లు ఎదురుచూస్తూ జాగరణ చేశాను. మారేడు ఆకులు శివలింగం మీద పడ్డాయి. శివ పురాణ కథలు కూడా విన్నాను. అంటే శ్రవణం కూడా జరిగింది. తెలియకుండానే అతను పరిపూర్ణమైనటువంటి మహాశివరాత్రి వ్రతాన్ని చేశాడు. ఆ పరమశివుని యొక్క దివ్య కృపతో అతని కఠినమైనటువంటి హృదయం మృదువైంది. మనసులో దయ, కరుణ నిండిపోయింది. కాసేపటికి ఆ 4 జింకలన్నీ కలిసి అక్కడికి వచ్చాయి. అవన్నీ కూడా వేటగాడితో చెప్పాయి. మేము మా మాట నిలబెట్టుకుంటున్నాం. ఇప్పుడు నీకు కావాలి అంటే మమ్మల్ని చంపు. ఆ జింకల మధ్య ఉన్న అపారమైన ప్రేమను, మాట మధ్య నిలబడే స్వభావాన్ని, కుటుంబం పట్ల వారికి ఉన్న మమకారాన్ని, వీటిని చూసి చిత్రబానుకు పూర్తిగా జ్ఞానోదయం అయింది. అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి. హృదయంలో ఉన్నటువంటి హింసాభావం పూర్తిగా పోయింది. వెళ్ళండి, నేను ఇకపై ఎప్పుడూ హింసించను. నాకు ఈరోజు జ్ఞానోదయం అయింది. మీ ప్రేమ నాకు జీవిత పాఠాన్ని నేర్పింది అని ఆ 4 జింకలు కూడా ప్రేమతో, ఉదార స్వభావంతో విడిచిపెట్టాడు. ఈ దివ్యమైనటువంటి దృశ్యాన్ని దేవలోకం నుండి దేవతలు చూస్తున్నారు. ఇక వారు ఆనందంతో పుష్ప వర్షాన్ని కురిపించారు. ఆకాశం నుండి ఒక దివ్యమైనటువంటి పుష్పక విమానం దిగివచ్చింది. వేటగాడు మరియు ఆ 4 జింకలు అందరూ కలిసి ఆ విమానంలోకి ఎక్కి శివలోకానికి చేరుకున్నారు. పరమశివుడు ఈ కథను చెప్తూనే పార్వతీదేవితో ఇలా అన్నాడు. ఈ మహిమను చూసావా దేవి? స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజించే వారికి వారి పాపాలన్నీ నేను తప్పక తొలగిస్తాను. జన్మ జన్మల పాపాలు క్షణంలో భస్మమవుతాయి. జంతువులను హింసించని ఈ వేటగాన్ని అన్ని పాపాలు హరించి అతనికి ముక్తి కలిగించాను. కఠినమైన హృదయాన్ని కోమలమైన హృదయంగా మార్చాను. హింసా భావాన్ని కూడా ప్రేమగా మార్చాను. తెలిసి చేసిన, తెలియక చేసిన, భక్తితో చేసిన, యాదృచ్ఛికంగా చేసిన మహాశివరాత్రి వ్రతం మహాపుణ్యదాయకం. ఇదే నా వ్రతం యొక్క మహిమ. చిత్రబాను అనే వేటగాడు తెలియకుండా ఉపవాసం ఉన్నాడు. అనుకోకుండా జాగరణ చేశాడు. యాదృచ్ఛికంగా శివలింగం మీద ఆకులు పడ్డాయి. అయినా సరే తాను ముక్తి పొందాడు. ఇది ఆ పరమశివుని యొక్క అనుగ్రహానికి ఒక గొప్ప సంకేతంగా చెప్పవచ్చు. మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఆ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ ఉండటం
రోజంతా శివనామ స్మరణతో గడపటం, ప్రదోష వేళయందు శివుని అభిషేకించడంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేయటం శ్రేయస్కరం. ఉపవాసం అంటే ఉప ప్లస్ ఆవాసం, అంటే శివనామ స్మరణతో శివుడికి దగ్గరగా ఉండటం. ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుడిని పూజించడం, అభిషేకించడం వంటివి చేయాలి. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేని వాళ్ళు ద్రవ పదార్థాలతో శంకరుడిని అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాస నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది. శివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల, రాత్రిపూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది. అలాగే భగవంతుడి మీద సాధకులకు, మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయం. అలాగే గృహస్థులకు ఆరోగ్యపరంగా, పుణ్యార్చన పరంగా శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. నిరాకారం నుంచి శరీర రూపం వరకు ఆయన అవతరించిన రాత్రిని మహాశివరాత్రి అంటారు. ఈ పవిత్రమైన రోజునే శివుడు లింగరూపంలో దర్శనమిచ్చాడని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు పార్వతీ పరమేశ్వరులు కళ్యాణం కూడా ఈ రోజున జరిగిందని పురాణాల్లో పేర్కొనబడింది. శివరాత్రి అసలు కథను తెలుసుకున్నారు కదూ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.